Hi friends, this is Chendu Buttaraju. Now we are going to discuss the technical analysis in the stock market. If you understand this technical analysis, 50% knowledge you are gained. Technical analysis అనేదాన్ని మీ స్టాక్ మార్కెట్లో 50% కనుక అర్థం చేసుకుంటే మాత్రం మీకు ఆల్మోస్ట్ నాలెడ్జ్ వచ్చినమాట. There are 4 types ఉంటాయన్నమాట. The first one is trend, second one is support and resistance, the third one is technical indicators, the fourth one is price patterns. దో ఫస్ట్ వన్లో ట్రెండ్లో మళ్ళీ 3 types: అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, హారిజాంటల్ ట్రెండ్. ఫస్ట్ వన్ చూసుకుందాం. షేర్ ప్రైస్ అనేది ఏ డైరెక్షన్లో పోతుంది అనే దాన్ని ట్రెండ్ లైన్ అనేది సూచిస్తుంది. ది ఫస్ట్ వన్ వచ్చేసి అప్ ట్రెండ్లో సిరీస్ ఆఫ్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్. సో దీనికి ఎగ్జాంపుల్గా మీకు టీవీఎస్ మోటార్ని చూపిస్తున్నా. దీంట్లో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అనేది ఏ విధంగా ఎట్లా ఉందని చూపిస్తుంది. అదేం ఇండికేట్ అయితే ప్రాఫిట్ కల్లా సూచిస్తుంది. ఇది అప్ ట్రెండ్. ఇప్పుడు డౌన్ ట్రెండ్, సిరీస్ ఆఫ్ లోవర్ హైస్, లోవర్ లోస్. ఎగ్జాంపుల్ ఏ కంపెనీ తీసుకుంటే ఐడియా. సో దీంట్లో రెసిస్టెన్స్ అనే సపోర్ట్ అనేది ఆపోజిట్ ఉంటే ఇట్లా ఇంక్లూడింగ్ దిస్. దీంట్లో మా పొలిటికల్గా జరిగే ఫ్లక్చుయేషన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి హారిజాంటల్ ట్రెండ్. దీంట్లో పెద్దగా ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేవి పెద్ద ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్. హారిజాంటల్ అంటే కాన్స్టెంట్ ఒక వేలో పోతుంటన్నమాట. దట్స్ ఇట్. ది సెకండ్ వన్ ఇస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అనేది ది గ్రాఫ్లో సపోర్ట్ లైన్ ఉంటుంది ఒకటి. ఆ సపోర్ట్ లైన్ కనుక కిందికి ఇండికేట్ చేసిందంటే ఇమ్మీడియట్గా మీరు అమౌంట్లో షేర్ని సెల్ చేయడం మంచిది అనమాట. ఎందుకంటే దానికంటే ఎక్కువైందనుకో మొత్తం లాస్లోకి పోతుంది. అప్పుడు షేర్ ప్రైస్ మీరు నష్టపోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి రెసిస్టెన్స్ అనేది అప్వర్డ్స్ ఉంటుంది. సో పైన టచ్ అయ్యి ఏమో రిటర్న్ కిందికి వస్తుంది. పైకి రెసిస్టెన్స్ లైన్ దాటి పైకి పోతుందంటే ప్రాఫిట్స్ కల్లా సూచిస్తున్నట్టు. సో ఆ మూమెంట్లో మీరు బై చేయడం షేర్ని మీకు ప్రాఫిట్స్ వస్తాయి. ది నెక్స్ట్ వన్ ఇస్ టెక్నికల్ ఇండికేటర్స్. ఈ టెక్నికల్ ఇండికేటర్స్లో ఇద్దరికి బాగా యూజ్ అవుతాయి. ది ఫస్ట్ వన్ ఈస్ డే ట్రేడర్ వచ్చి 9:15 నుంచి 3:30 క్లోజ్ చేస్తాడు. ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్. సో డే ట్రేడర్ ఎట్లా అంటే ఈ ఒక్క రోజులే ప్రాఫిట్లన్నీ గెయిన్ చేయాలని ఆలోచనతో దిగుతాడు. సో అతనికి నెసరీ ఏమన్నా. దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయంటే మళ్ళీ వచ్చేసి ఓవరాల్గా ఒక 12 types ఉంటాయి. ది ఫస్ట్ వన్ ఈజ్ సమ్మరీ, సింపుల్ మూవింగ్ యావరేజెస్ అండ్ ఈఎంఏ ఎక్స్పోనెంట్ మూవింగ్ యావరేజెస్, బోలింగర్ బోండ్స్, స్టాటిస్టిక్ పారాబోలిక్ కర్వ్, పివట్ పాయింట్స్, వాల్యూమ్ ప్రైస్, జిగ్జాగ్, బాండ్ విడ్త్, మైక్రో హిస్టోగ్రామ్, ఆర్ఎస్ఐ స్లోప్. సో దీంట్లో మోస్ట్గా యూజ్ చేసేది సింపుల్ మూవింగ్ యావరేజెస్. సో సింపుల్ యావరేజ్ మూవీస్ ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ వచ్చి మొమెంటమ్, ద ఆస్కిలేటర్స్ ప్లేస్ ఇస్ అబౌవ్ ద మూమెంట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద బుల్లిష్. సో దీంట్లో వచ్చేసి మళ్ళీ 4-5 types ఉంటాయి. ఆర్ఎస్ఐ, ఏవియోస్, స్టాటిస్టిక్, మొమెంటమ్, సిసిఐ, విలియం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ చూసుకుందాం. మూవింగ్ యావరేజ్ వచ్చి 50 days నుంచి ద షేర్ ప్రైస్ యొక్క బిహేవియర్ ఎట్లా ఉంది. యావరేజ్ ఆఫ్ లాస్ట్ 50 days క్లోజింగ్ ప్రైజెస్ అని దీని అర్థం అనమాట. మూవింగ్ యావరేజ్ అంటే ఈ డేటా ఎక్కువ దొరుకుతుందంటే మనీ కంట్రోల్, BSEindia.com, NSE, ఎకనామిక్ టైమ్స్. సో 50 daysలో ఎట్లా మార్కెట్ బిహేవ్ చేసిందంటే యావరేజ్ చేసుకున్నాను అనుకో ఇండికేట్ ప్యాక్ చేపిస్తుంది. ఇండికేట్ అనేది ప్రాఫిట్ సైడ్ చూపిస్తుంది అనుకో అది ప్రాఫిట్, డౌన్వర్డ్ చూపిస్తుంది అనుకో అది లాస్ అన్నమాట. సో ద మూవింగ్ యావరేజ్ మోస్ట్లీ ఏ ప్లాట్ఫామ్ యాప్ అయినా సరే ఓవరాల్గా మొత్తం ఎక్కువ యూజ్ చేసేది సింపుల్ మూవింగ్ యావరేజెస్. దట్ ఈస్ ఇండికేట్ ద 50 days మూవింగ్ యావరేజ్. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు ఎంటర్ అండ్ ఎగ్జిస్ట్ విచ్ ప్రైజ్. దీనివల్ల ఏంటంటే మనీ ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలనేది బాగా చూస్తే. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నేను నా ప్రాక్టికల్ ఒకటి డ్రా చేసాను అనమాట. సో ఈడ మిడ్ లైన్ చూసినా, మిడ్ లైన్ అనేది 50 days యావరేజ్ యొక్క లైను. సో ఇక్కడ గ్రాఫ్ పైకి పోతుంది, ఆడ బై అని ఉంది చూసారా, ఆ బై అనేది పైకి పోతుంటే అది రెసిస్టెన్స్. అంత దూరం పోయి నెక్స్ట్ ఇక్కడ సెల్ అని వచ్చింది చూసినావా, అది సపోర్టు. ఈ లైన్ కొంచెం కింది పోయిందనుకో అది సెల్, అది సపోర్టు. ఈ లైన్ కంటే ఎక్కువ పోయిందనుకో 50 days యావరేజ్ కంటే
అది రెసిస్టెన్స్, అది ప్రాఫిట్ స్కేల్ సూచిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చి ప్రైస్ ప్యాటర్న్స్లో మళ్ళీ 2 టైప్స్, ఒకటి బుల్లిష్ ప్యాటర్న్స్, ఇంకోటి బేరిష్ ప్యాటర్న్స్. మీకు ఇక్కడ గ్రాఫ్లో చూపిస్తాను. సో ఎగ్జాంపుల్ ట్రయాంగిల్, ఫ్లాగ్స్, హెడ్ అండ్ షోల్డర్స్, ట్రిపుల్. సో ఇప్పుడు దీంట్లో ఒకటి తీసుకుంది ట్రయాంగిల్. సో ఫ్రీక్వెంట్ దీంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అది దగ్గరకు వస్తుంటుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరికి రీచ్ అవుతుంది అనుకో, ఆ రెసిస్టెన్స్ లైన్ దాటింది అనుకో, ఇమీడియట్ బై మీకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో దీంట్లో టెక్నికల్గా ఇది 50% అనాలిసిస్. ఎక్స్టర్నల్గా అంటే ఇప్పుడు పాలిటిక్స్ జరిగేవి, బట్ దీంట్లో జరిగిన ప్రతి ఒక్కటి కంపల్సరీ అని నేను చెప్పలేను. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.